ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్? థియేటర్స్లో మాకు కళ్ళమంట. పక్క స్ట్రగుల్ అయితే ఇంకో పక్క యాప్ట్గా మనం ఇస్తున్నామా, కరెక్ట్ సింక్లో ఉంది. మనం అభిమానించే స్టార్ హీరో అక్కడ వస్తుంటే చాలా హై ఫీల్ అవుతూ ఇంటెన్స్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. మనం మినిమం ఎక్స్పెక్ట్ చేసినప్పుడే దేవుడు చాలా ఇస్తాడు అన్నట్టు. అది నిజం అండి. ఎందుకంటే ఈ ఫిలిం వరకు నేను కమర్షియల్గా ఎంటర్ అయినా, కమర్షియల్ ఫోక్ సాంగ్ ఇవ్వడం కోసం అన్నట్టుగా. కానీ వెళ్ళిన తర్వాత ప్రశాంత్ గారు, ఆయన ఇంతవరకు చూసిన ఇంటర్వ్యూలో చాలా కూల్గా ప్లెజెంట్గా ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం ఫోకస్డ్గా ఉన్నట్టు అనిపించింది. ఆయన ఎలా నెరేట్ చేసేవాళ్ళు? స్టోరీ బోర్డు చూపిస్తారు మనకి, దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు షూట్. వ్యవధిలో మీరు ఎప్పుడైనా నిరుత్సాహం లోనయ్యారా? అమ్మో నేను అనుకున్నట్టుగా లేదు ఇక్కడ వాతావరణం, ఇంకా వెళ్ళిపోదాము, మనం అనుకుంటుంది కరెక్ట్ కదా, ఎందుకు అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పుకున్నానండి. నేను బన్నీ సార్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఒక హీరోలా ఉండకూడదు, ఒక నార్మల్ వ్యక్తిలా ఉండాలి అన్నప్పుడు. సో హౌ డిడ్ యూ, అంటే ఇవన్నీ ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? నేను రికార్డింగ్ చేస్తాను అనుకోలేదు ఈ ఫిలింకి. నాకు ఈ కెరీర్ మొత్తంలో కూడాను అంటే మొత్తం సమ్అప్ చేయాలి అంటే ఇప్పటిదాకా మీ ఇండస్ట్రీ జర్నీని ఏం చెప్తారు? మనం ఏదైనా ఇష్టపడి ఒక రంగంలోకి దిగితే కనుక దానిలో ఉన్న అప్స్ అండ్ డౌన్స్తో పాటు హలో గైస్, వెల్కమ్ టు iDream మీడియా. హనుమాన్ మూవీ థియేటర్స్లో ఇప్పుడు మొత్తం హనుమాన్ గురించే మాట్లాడుతున్నారు, హనుమాన్ మూవీ గురించి, సక్సెస్ గురించి, అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ గురించి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే బీజిఎం గురించి. అందరూ అసలు ఆ బీజిఎం వస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని చెప్తున్నారు. సూపర్ హిట్ టాక్ కూడా వచ్చేసింది. కాబట్టి మిమ్మల్ని నేను ఇవాళ గౌరహరి, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ హనుమాన్, వారి దగ్గర తీసుకొచ్చేసాను. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్? లిటరలీ టీఎస్ అండి. నైట్ థియేటర్స్లో మాకు కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. థియేటర్స్ అన్ని టెంపుల్స్లో మారిపోతున్నాయి లాస్ట్ 20 minutes. ఎగ్జాక్ట్లీ. ఈ జర్నీ ఎన్ని ఇయర్స్ది? ఇట్స్ స్ట్రగుల్ అండి. ఆఫ్ కోర్స్ ప్రతిదీ స్ట్రగులే, బట్ వీ డూ లవ్ దట్ స్ట్రగుల్. ఇట్స్ బీన్ లైక్ 3 years బ్యాక్ ప్రశాంత్ సార్ని కలవటం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇన్ కేస్ ఈ ఫిలిం కాకుండా ఓవరాల్ స్ట్రగుల్ అంటే కనుక ఇట్స్ బీన్ లైక్ 13 years ఫర్ మీ. నేను ఇండస్ట్రీకి వచ్చి 3 years విత్ హనుమాన్, 3 years విత్ ప్రశాంత్ సార్, 2 years విత్ హనుమాన్. 2 years విత్ హనుమాన్. ఓకే, 1 year అనేది బిఫోర్ దట్ నేను ప్రశాంత్ సార్కి అధీరా అని ఒకటి చేయటం కానీ, ఆహా వర్క్స్ సార్ ఇచ్చినప్పుడు అవి చేయటం కానీ జరిగిందండి. ఓకే, బట్ ఇప్పుడు థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకు తెలిసి మీరు పడిన స్ట్రగుల్ అంతా కూడా ఒక క్షణంలో మర్చిపోయి ఉంటారేమో. అయిపోయింది. ఇంకా అది జస్ట్ ఒక చిటిక వేసినంత ఈజీగా ఆ శ్రమనంతా మర్చిపోయామండి. బట్ ఎన్ని నిద్రలేని రాత్రులు ఈ మాస్టర్ పీస్ని క్రియేట్ చేయాలి. బట్ అది క్రియేట్ చేసినప్పుడు ఒక పక్క స్ట్రగుల్ అయితే ఇంకో పక్క యాప్ట్గా మనం ఇస్తున్నామా, కరెక్ట్ సింక్లో ఉందా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టార్ హీరోస్ చేసాం అనుకోండి, ఇన్ కేసు అప్పుడే ఒళ్ళ దగ్గర పెట్టుకుని పని చేస్తాం. మనం అభిమానించే స్టార్ హీరో అక్కడ వస్తుంటే చాలా హై ఫీల్ అవుతూ ఇంటెన్స్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. భగవంతుడికి చేయాలంటే, ఆయన్నే ఒక కమర్షియల్గా చూపించాలంటే సౌండ్ త్రూ ఇంకెంత దానికి భక్తి కూడా యాడ్ అయిపోతుంది. ఆల్రెడీ హీరోస్ ఆర్ డేమి గాడ్స్, మనకి హీరోస్ అందరూ కూడా డైరెక్ట్గా గాడ్గా చేస్తున్నప్పుడు కరెక్ట్. బట్ మీకు చెప్పినప్పుడు ఇలా హనుమాన్ ఉంటారు, దేవుడు హనుమాన్ డైటీగా కనిపిస్తారు. ఇంకా నేను మూవీ చూడలేదు కాబట్టి అంతవరకే అడగాలి. సో ఇలా చూపిస్తున్నప్పుడు నార్మల్గా హీరో ఎలివేషన్స్ ఒకలా ఉంటాయి, స్టోరీకి తగ్గట్టు ఒకలా ఉంటుంది. బట్ దేవుడిని చూపిస్తున్నప్పుడు ఆ భక్తితో పాటు ఆ ఎలివేషన్స్ కూడా థియేటర్లో నరాల్లో ఎక్కేయాలి అన్నట్టు, ఆ వర్డ్ కరెక్ట్. అలాంటి ఫీల్ రావాలంటే ఎన్నిసార్లు మీరు చూస్ చేసుకున్నారు ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి? ఇదంతా కూడా కంప్లీట్లీ ప్రశాంత్ సార్ డ్రీమ్ అండి. బేసికలీ నాకు ఈ ఫస్ట్ ఫిల్మ్ని ఇచ్చేటప్పుడు నేను ఒక సాంగ్ అని వెళ్ళి ఉన్నాను. అప్పటికి దేర్ ఆర్ లైక్ 3 people డూయింగ్ ఫర్ దిస్ ఫిలిం. అనుదీప్, కృష్ణ సౌరభ్ అండ్ ఇంకొక ఆయన చేస్తున్నారు. అప్పటికి నేను ఒక సాంగ్ కానీ వెళ్ళాను మామూలుగా. ప్రశాంత్ సార్ని కేకే సార్ పరిచయం చేశారు నాకు. వెళ్ళినప్పుడు ఇన్స్టెంట్లీ నాకు ఒక ఫోక్ సాంగ్ కావాలి అంటే కనుక నేను ఒక 2 ఫోక్ సాంగ్స్ వినిపించా.
వెరీ వెరీ ఫస్ట్ మీటింగ్లోనే ఆ ఫోక్ సాంగ్ ఇది లాక్ అని చెప్పి తీసేసుకున్నారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ అనమాట. ఒక సాంగ్ వినడం అయిపోయింది, వర్క్ అయిపోయింది, ఇంకేమీ లేదనుకున్నాను. రోజు ఒకే సాంగ్ రికార్డ్ చేసి ఇస్తే అయిపోతుంది ప్రశాంత్ సార్ అనుకున్నాను. వచ్చేసిన తర్వాత వితిన్ 2-3 డేస్లో నాకు కాల్ వచ్చింది, హరి ఒక ఆహాలో ఒక వర్క్ ఉంది చేస్తారా అని. చిన్న యాడ్స్ చేస్తుంటారు ప్రశాంత్ సార్ గారు. చేస్తా సార్ అన్న. ఆహా వర్క్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఆహాలోనే రకరకాల యాడ్స్ ఇస్తూ వచ్చి ఉన్నారు, సూపర్ సింగర్స్ అని అవి ఉన్నాయి కదండి. అవన్నీ చేస్తూ వస్తే కనుక ఒకదాని తర్వాత ఒకటి అయిపోతున్న టైంలో అధీరా అని చెప్పేసి ఒకటి అనౌన్స్ చేసి, హరి దీనికి మనం ఒక బీజిఎం కావాలి, దిస్ ఈస్ ద స్టోరీ, దిస్ ఇస్ ద సినారియో, దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ ద హీరో. ఇది మన పీవీసీ తెలుసు కదండి, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ హీరో అని చెప్పేసి చెప్తే కనుక దానికి ఒక థీమ్ చేయడం జరిగింది. అది యునానిమస్గా చాలా మంచి టాక్ వచ్చింది, అధీరా అని చెప్పేసి దానేశ్వర్ వాళ్ళ అబ్బాయిది. అప్పుడు ప్రశాంత్ సార్ నన్ను ఒకరోజు ఇమీడియట్లీ ఒకసారి సెట్కి రండి అన్నారు. సెట్కి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు రామని తెలుసా అంటే, చెప్పండి సార్, ప్రభాస్ గారు విని ఎవరు చేశారని అడిగారు ఇది అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఆ రోజు లంచ్ చేసాము. దోస్ ఆర్ ద వెరీ ప్రెషియస్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. కూర్చున్నాం లంచ్ చేస్తున్నప్పుడు సార్ నాకు మెల్లిగా చెప్తూ వచ్చారన్నమాట, హనుమాన్లో ఇంకా ఈ సాంగ్ అనుకుంటున్నాం, ఇట్లా అనుకుంటున్నాం చెప్తున్నారు. అప్పటికి నేను ఏమనుకున్నానంటే, ఓకే ఆల్రెడీ ఇంకొక సాంగ్ లేదా ఇంకొక థీమ్ లాగా ఏదైనా అడుగుతున్నారేమో అనుకున్నా. అలా మెల్లిగా ఒక టైటిల్ సీక్వెన్స్తో స్టార్ట్ చేసాం. అది వాయించా, అది బాగుంది అన్నారు. దాని తర్వాత మెల్లిగా ఇంకొక ఇవన్నీ సింగిల్ ఆప్షన్సే అంటే, ఇంకేమైనా ఇది కాదు ఇంకొకటి పెంచుతాం ఇంకొకటి ఇవ్వమన్న ఆప్షన్స్ అడగలేదా? ఉంటాయి మీకు, డెఫినెట్లీ ఉంటాయి. అంత ఈజీగా వెరీ ఫస్ట్ సింగిల్ ఆప్షన్లో అంటే కనుక there are few themes which really get locked within one single version. లైక్ రమ్ రక్తవర్ణం ఉంది కదండి, దీంట్లో రిలీజ్ చేసాం. హనుమత్ బడబాణాల స్తోత్రం అని చెప్పేసి శ్రీరామదూత స్తోత్రం అని రిలీజ్ అయింది మన. అది మామూలుగా ఆంజనేయ స్వామి ఎలివేషన్స్ కంటే కనుక మనం బయట మామూలుగా ఎట్లాగా భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం ఇవన్నీ వింటున్నాం కదా. నేను హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ వన్ గుడ్ థీమ్. ఇప్పటిదాకా ఎవరు చేయింది అయ్యి ఉండాలి, ఆంజనేయ స్వామి కొత్తగా చేయడానికి ఏదో ఒకటి అని చెప్పి వెతుకుతూ ఉన్నాను. అది గట్టిగానే పట్టిందండి టైం. ఇట్ టుక్ లైక్ మోస్ట్లీ 1.5 months అలా పట్టింది. నండూరు శ్రీనివాస్ గారు వీడియోస్ చూస్తూ ఉంటాను నేను. ఆయన ఒకరోజు హనుమత్ బడబాణాల స్తోత్రం అని చెప్పేసి రిలీజ్ చేస్తే ఇదే సోఫా మీద కూర్చుని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇదేదో బాగుంది ఆంజనేయ స్వామి ఇదా అని చెప్పి వెంటనే గిటార్ తీసుకుని కంపోజ్ చేసి 4 o'clockకి ప్రశాంత్ సార్కి పంపించాను. అరే ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్, లెట్స్ రికార్డ్ ఇట్ అన్నారు. దట్స్ వేర్ ద సెకండ్ థీమ్ గాట్ లాక్డ్ అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకొక థీమ్ అలా కంప్లీట్లీ అలా గ్రాడ్యువల్గా డే బై డే ప్రోగ్రెస్ లాగా చేసుకుంటూ వచ్చామండి. కంప్లీట్ నేను చేస్తున్నాను అనుకున్నట్టుగా అనుకోలేదు ఫస్ట్. ఓకే, దట్స్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం మినిమం ఎక్స్పెక్ట్ చేసినప్పుడే దేవుడు చాలా ఇస్తాడు అన్నట్టు. అది నిజం అండి. ఎందుకంటే ఈ ఫిలిం వరకు నేను కమర్షియల్గా ఎంటర్ అయినా, కమర్షియల్ ఫోక్ సాంగ్ ఇవ్వడం కోసం అన్నట్టుగా. కానీ వెళ్ళిన తర్వాత టోటల్ పని రావడం ఎలా మొదలు పెట్టిందంటే, ఆంజనేయ స్వామి పుట్టుక చేసాం మొదట థీమ్, అది లాక్. తర్వాత బడబాణాల స్తోత్రం చేసాం, అది లాక్. దాని తర్వాత చాలీసా చేసాం, అది లాక్. దాని తర్వాత ఆయనకి సంబంధించిన కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి, మీరు ఫిలింలో చూస్తే కొన్ని శ్లోకాస్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అలా వన్ బై వన్ గ్రాడ్యువల్గా నాకు ఆంజనేయ స్వామికి సంబంధించిన మేజర్ పోర్షన్స్ ఏవైతే చాలా ఉంటాయి అనేవి, అందులో ఈ ఫిలింలో ఎంచుకున్న పోర్షన్స్ అన్నిటికీ చేసుకుంటూ వెళ్ళిపోయాం అలాగా వన్ బై వన్. సో అప్పుడు అనిపించింది ఇది మనకి రాసిపెట్టి ఉంది అలాగా భగవంతుడు చెయ్యాలని. బట్ వర్కింగ్ విత్ ప్రశాంత్ గారు, ఆయన ఇంతవరకు చూసిన ఇంటర్వ్యూలో చాలా కూల్గా ప్లెజెంట్గా ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం ఫోకస్డ్గా ఉన్నట్టు అనిపించింది. ఆయన ఎలా నెరేట్ చేసేవాళ్ళు నాకు ఇది కావాలి అని, ద వే హౌ హీ నెరేట్స్ అది ఒకసారి చెప్పండి. చాలా క్లియర్గా ఉంటారండి. అంటే ఫస్ట్ ఒక స్టోరీ బోర్డ్ చూపిస్తారు మనకి, దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు షూట్. స్టోరీ బోర్డ్ చూపిస్తే చాలా వరకు ఈజీ అయిపోతుంది. అండ్ ఆయనకి ఏం కావాలో ఆయనకి ఫోకస్డ్గా ఉంటారు. బేసికల్గా మనం ఎన్ని దారుల్లో వెళ్తున్నా ఆయన డెస్టినేషన్ ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇక్కడ ఇది మనం రీచ్ అవ్వాలి, ఈ పాయింట్ మనం రీచ్ అవ్వాలని ఫిక్స్ అయిపోతారు. సో మనం
ఏ రూట్ ఎంచుకున్నా కూడాను ఆయన ఏదైతే ఫిక్స్ అవుతారో అక్కడికి తీసుకెళ్తారు బేసికలీ. ఆ ప్రాసెస్లో మనకు ఒక్కొక్కసారి కొన్ని ఫాస్ట్గా రీచ్ అవుతాం, విత్ ఇన్ 1 సింగిల్ వెర్షన్ రీచ్ అయినవి ఉన్నాయి, కొన్ని దగ్గర ఒక 8 వెర్షన్లు చేసినవి కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనము ఏ రూమ్లో అయితే కూర్చున్నామో ఇదే రూమ్లో ఒక 2 ఏళ్ళు హనుమాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసే 2 ఏళ్ళ టైంలో తీసుకొని మనం ఇప్పుడు ఏదైతే థియేటర్లో చూస్తున్నామో అది ఈ రూమ్లోనే చేయబడింది. మీరు ఒక్కసారి విజువల్స్ తర్వాత చూపిస్తారు, ఈ రూమ్ విజువల్స్ ఎలా ఉన్నాయో చూడండి. అంటే అదే చాలా అంటే మ్యాజిక్ అనేది లోపల ఉంటే స్పేస్తో సంబంధం లేదు, ఎట్లయినా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా చూస్తున్నారు. అండ్ దేశవ్యాప్తంగా ఇంకొకటి కూడా వినిపిస్తుంది, అయోధ్య ఓపెనింగ్ ఉంది కదా, ప్రారంభోత్సవం రామ మందిరం. సో అక్కడ నేను అయోధ్యకి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ హిందీ పాటలు మోగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఈ సినిమా చూస్తారు కాబట్టి మేబీ అక్కడ ప్రారంభోత్సవంలో మీ పాటలు కూడా వినిపిస్తాయేమో, హూ నోస్. భగవద్ నిర్ణయం. యా, కమింగ్ టు ద వర్క్, మీ వర్క్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఇందాక చెప్పారు ఇది 13 ఏళ్ళ కష్టము. 13 ఏళ్ళు నేను ఇండస్ట్రీలో ఉన్నాను, 13 ఏళ్ళు. ఇంతకుముందు కూడా మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు ఐ నో. బట్ ఈజ్ దర్ ఎనీ పాయింట్ లైక్ ఒక్క హిట్ వచ్చినా కూడా ఇండస్ట్రీలో సెకండ్ ప్రాజెక్ట్, థర్డ్ ప్రాజెక్ట్ సక్సీడింగ్గా రావాలి అంటే కొంత టైం పడుతుంది. ఆ టైం అనేది ఒకసారి 1 ఇయర్లో రావచ్చు, లేకపోతే టైం పట్టచ్చు. ఎక్కడ ఈ ప్రాజెక్ట్స్ అంటే ఈ వ్యవధిలో మీరు ఎప్పుడైనా నిరుత్సాహాలు లోనయ్యారా? అమ్మో నేను అనుకున్నట్టుగా లేదు ఇక్కడ వాతావరణం, ఒక హిట్ ఇచ్చినా సరే? అది కెరియర్ స్టార్టింగ్లో అంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇయర్ అంటే ఇక్కడ మ్యూజిక్ చేయటం ఒకటే తెలిస్తే సరిపోదండి. వీ హ్యావ్ టు నో హౌ టు డీల్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అండి. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క మైండ్ సెట్లో ఉంటారు, వాళ్ళకు ఒక వాతావరణం ఉంటుంది, వాళ్ళు అందులోంచి బయటికి రాలేరు. బేసికలీ మీరు ఏ డైరెక్టర్ అయినా అబ్జర్వ్ చేయండి, అటు లేదు డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో అండి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక థీమ్ ఆలోచిస్తున్నాడంటే వాడు తెలియకుండా దాని మీదే తిరుగుతుంటుంది. ఒక సౌండ్ బయట నుంచి ఉన్నాడంటే ఇది మనకి ఎట్లా యూజ్ అవుతుంది మన దాంట్లో అనే పర్స్పెక్టివ్లో ఉంటాడు. సేమ్ వే డైరెక్టర్స్ కూడా వాళ్ళు ఎంచుకున్న కథ ఆ వాతావరణంలో ఉంటారు. వాళ్ళు బేసికలీ బయట ఏం జరుగుతున్నా పట్టించుకోరు. మనం గుడ్ మార్నింగ్ చెప్పినా ఓకే అంటారు, వాళ్ళు అన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి. సో ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం వాళ్ళ జోన్లోకి వెళ్ళి కంప్లీట్లీ వాళ్ళ ఆలోచనల్ని ఎన్రిచ్ చేసేలాగా వర్క్ చేయటం అనేది త్రూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది ఇది కెరియర్ స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం అద్భుతంగా చేశాం కదా, వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తారు అని ఒకటి ఉంటుంది. వీళ్ళు తప్పు కదా, వాళ్ళు తప్పు కాదు. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే పర్స్పెక్టివ్స్ ఆర్ డిఫరెంట్. ఒక పాయింట్ని ఇద్దరు రెండు కోణాల్లో చూస్తూ ఉంటారు. ఇతను చూసేది కరెక్టే, అతను చూసేది కరెక్టే, కాకపోతే రెండు మ్యాచ్ అవ్వాలి కదా, అప్పుడే స్క్రీన్ మీద ప్రోడక్ట్ కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఆ ప్రొసీజర్లో నాకు ఎట్ వన్ పాయింట్ ఐ ఫెల్ట్ లైక్ ఖచ్చితంగా ఇది నాకు అనిపించలేదు అంటే కనుక అది రాంగ్ అండి. ఎవరికైనా ఒక కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అది అనిపిస్తుంది స్టార్టింగ్లో, కెరియర్ స్టార్టింగ్లో, అంటిల్ దే గెట్ ద ఎక్స్పీరియన్స్ హౌ టు డీల్ విత్ ద పీపుల్. ఒక పాయింట్లో వచ్చిందండి అది. వచ్చినప్పుడు నేను నిరుత్సాహం ఎదురైంది ఖచ్చితంగా. ఇంకా వెళ్ళిపోదాము, మనం అనుకుంటుంది కరెక్ట్ కదా, ఎందుకు అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పున్నానండి. నేను బన్నీ సార్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఆయన వల్ల నేను ఇంకా నాకు ఆల్రెడీ ఇంకా సస్టైన్ అవ్వలేనేమో అనుకున్నాను. ఆ మూమెంట్లో నాకు సార్ నుంచి వచ్చిన ఒక కాల్, ఆయనతో గడిపిన కొన్ని నిమిషాలు ఏవైతే ఉన్నాయో ఒక మోస్ట్లీ ఒక 45 minutesలో గడుపుకుంటానంటే ఐ మేడ్ సార్ టు లిజన్ 5 songs ఆఫ్ మైన్. అప్పటికే సార్ నావి కృష్ణమ్మ కలిపింది ఇద్దరు నేను సాంగ్స్ విన్నారట. అప్పుడు అది ఎంత బూస్ట్ ఇచ్చిందంటే జస్ట్ ఆ రోజు నేను మా అమ్మగారికి నేను వచ్చేస్తాను ఇంక ఇండస్ట్రీలో వదిలి వచ్చి ఏదో బిజినెస్ పెట్టుకుంటాను, ఇంకా ఈ వాతావరణం నాకు సెట్ కాదు అని చెప్పి అన్న. కరెక్ట్గా భగవంతుడు ఏదో ఆపడానికి అన్నట్టుగానే సార్ కాల్ చేయటం, ఆ మూమెంట్లో సార్ని కలవటం, సార్తో గడిపిన ఆ మూమెంట్స్ నా ఆలోచన విధానాన్ని మార్చేసేయండి. ఎందుకంటే హీరోస్ ఎప్పుడు కూడా మనందరికంటే కూడా 100 times ఫాస్ట్ ఫార్వర్డ్ ఆలోచిస్తుంటారు. వాళ్ళు అప్ టు డేట్ కూడా కదా, వాళ్ళు నెక్స్ట్ 10 years తర్వాత మనం ఎట్లా ఉండాలనే రేంజ్లో ఆలోచిస్తారు. నేను అప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక సాంగ్ నేను చేయను, మొత్తం సినిమా ఇస్తేనే చేస్తాను, ఈ టైప్లో ఉండేది నాది. నాకు బన్నీ సార్ చెప్పారు అనమాట, నువ్వు ఒక సాంగ్ ఇచ్చినా చేయి, 2 songs ఇచ్చినా చేయండి,
చెప్పలేం కదా ఏ పాట ఎక్కడ వర్కౌట్ అయ్యి మీకు ఎక్కడి నుంచి ఏ పని తీసుకొస్తుందో అని. పర్ఫెక్ట్. అక్కడి నుంచి నేను మొదలు పెడితే కనుక సింగిల్ సాంగ్స్ చేసుకుంటూ వచ్చాను. ఫ్రమ్ దేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్ టు గివ్ వన్ సింగిల్ సాంగ్, ఈవెన్ ఒక బీజిఎం కూడా ఇచ్చిన ఉన్నాయి కొంతమంది వేరే మ్యూజిక్ డైరెక్టర్స్. నేను పనిని ప్రేమించడం మొదలుపెట్టాను. ఇంకా రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం అది నాకేం సంబంధం లేదు, ఆ పని అది మ్యూజిక్ సంబంధించింది అయ్యి ఉంటే చాలు అన్నట్టుగా మారిపోయింది నా మైండ్ సెట్ బన్నీ సార్ని కలిసిన తర్వాత. సో అప్పుడు నక్షత్రంలో ఒక సాంగ్ చేశాను, తర్వాత కొన్ని ఫిలిమ్స్లో ఒక సాంగ్ ఒక బీజిఎం ఇలా చేసుకుంటూ వచ్చాను, కొన్ని కంప్లీట్ ఫిలిమ్సే చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో ఎప్పుడైతే నాకు అల్లు అర్జున్ సార్ ఆ పాయింట్ చెప్పారో, నేను ఎప్పుడైతే అలా సింగిల్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశానో, దట్స్ వేర్ ఐ మీట్ కేకే సార్ అండ్ కేకే సార్ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ టు మీట్ ప్రశాంత్ వర్మ గారు అనమాట. ఒక సాంగే ఉంది హరి వెళ్తావా అంటే బలివర సార్. కేకే సార్ నేను డియర్ మేఘా అని చెప్పేసి ఒక సినిమా చేశాను, మేఘా ఆకాష్ది. అక్కడ నాకు మొత్తం ఆల్బమ్ అంతా కేకే సార్ రాసున్నారు. అక్కడ నా వర్క్ సార్కి నచ్చింది అనమాట. సో కృష్ణకాంత్ గారు ప్రశాంత్ సార్కి చెప్పటం, అలాగే నేను ఒక సాంగ్కి వెళ్ళటం, అక్కడి నుంచి ఈ జర్నీ అంతా మళ్ళీ ఇలా కంప్లీట్గా ఆల్మోస్ట్ ఫిలిం అంతా మనం చేయడానికి ఒక దారి అనేది ఏర్పడింది. దీని అంతటికి కారణం ఏమంటానంటే, నేను అలా ఆలోచించేవాడిని కాదు, మొత్తం ఫిలిం అంతా చేయాలి మనం, సింగిల్ సాంగ్ ఏం చేస్తాం అనుకునేవాడు. కానీ ఏదైతే నాకు సార్ చెప్పారో, బన్నీ సార్ చెప్పారో, అక్కడి నుంచి ఇంతవరకు వచ్చిందనమాట మళ్ళీ. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చాలామంది దగ్గర విన్న ఒక పాయింట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు మనం బెస్ట్ ఇవ్వాలనుకొని ఎప్పుడు మొత్తం ప్రాజెక్ట్ మన చేతిలో ఉంటే మనం బెస్ట్ ఇస్తాం కదా అని అనుకునే ఆలోచనలో ఉన్నారు. ఏ క్రాఫ్ట్ అయినా తీసుకున్నప్పుడు ఈ ఫేజ్ ఎప్పుడైతే వస్తుందో, నిరుత్సాహం అనే ఆ ఫేజ్ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఇన్స్పిరేషన్ దొరికినా నెక్స్ట్ వాళ్ళు చేసే, మీరు ఇప్పుడు బన్నీ గారు చెప్పినట్టు అదే పని చేస్తారు అనమాట. ఒక చిన్న వర్క్నైనా సరే ప్రేమిస్తూ ఇక్కడే ఉందాము, వన్ డే అదే మన ఒక చోటకి అలా ఆలోచించిన ప్రతి ఒక్కరు, నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ పేర్లు ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పలేను, ప్రతి ఒక్కరు మీరు ఆలోచించిన వాళ్ళందరూ టాప్ స్టేజ్లో ఉన్నారనమాట. మేబీ అదే ప్రాసెస్ ఏమో ఇక్కడ సీక్రెట్, ఓపెన్లీ నోన్ సీక్రెట్ ప్రాసెస్. అండి అంటే అదేనండి, పనిని విరమించడం అంతేనండి. దానికి మనమే లిమిటేషన్స్ పెట్టుకోకూడదు అంతే, సో సింపుల్. పర్టిక్యులర్ క్యారెక్టరైజేషన్స్ దగ్గరికి వస్తే ఈ సినిమాలో వెన్ ప్రశాంత్ గారు నెరేటెడ్ ఈ క్యారెక్టరైజేషన్స్ ఇలా ఉండబోతాయి, అండ్ మొన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, హీరోని ఆయన చూపిస్తున్నామే కానీ హీరోలా ఉండకూడదు, ఒక నార్మల్ వ్యక్తిలా ఉండాలి అన్నప్పుడు. సో హౌ డిడ్ యూ, అంటే ఇవన్నీ ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? ఒక పర్సన్ని ముందు నుంచే హీరోలా చూపించడం ఒకటి, అండ్ తనని ఒక నార్మల్ పర్సన్లా చూసి ఆ స్టెప్ బై స్టెప్ ఎలివేషన్స్ పెంచుకుంటూ రావడం. అసలు బేసికలీ మీరు రీ రికార్డింగ్ హీరో దాకా వెళ్ళారు, నేను థీమ్స్ దగ్గర ఆగిపోయాను కదా ఇందాక మీకు చెప్తూ. నేను రీ రికార్డింగ్ చేస్తాను అనుకోలేదు ఈ ఫిలింకి. నాకు ఈ కెరీర్ మొత్తంలో కూడాను దెర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ రియల్లీ గేవ్ మీ వెరీ గుడ్ స్టఫ్ విచ్ రియల్లీ సాటిస్ఫైడ్ మీ. మన మ్యూజిక్ని కాంప్లిమెంట్ చేస్తుందరా, మనం కూడా కాంప్లిమెంట్ చేస్తున్నాం దానికి, అంటే రెండు మ్యాచ్ అవ్వాలండి. ఫిలింకి మ్యూజిక్ మాత్రమే కాంప్లిమెంట్ చేస్తే సరిపోదు, మ్యూజిక్కి తగ్గ ఫిలిం కూడా అక్కడ ఉండాలండి. నేను కరెక్ట్గా చెప్పాను కదా, ఫిలింకి మ్యూజిక్ మాత్రమే కాంప్లిమెంట్ చేస్తే సరిపోదు, మ్యూజిక్ తగ్గ ఫిలిం కూడా అక్కడ ఉండాలి. ఆ కంటెంట్ అక్కడ లేకపోతే ఇక్కడ నేను ఎంత వాయించినా కూడాను అది అవతల వాళ్ళకి హై ఇవ్వదు. ఇప్పుడు నిన్న థియేటర్స్ అన్ని టెంపుల్స్లో మారిపోయాయి అంటే ఇట్స్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ మై మ్యూజిక్, అది ప్రశాంత్ సార్ తీసిన విజువల్స్ వల్ల. రెండు కాంప్లిమెంట్ అవుతున్నాయి అక్కడ, ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. విజువల్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, విజువల్ ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది, కొట్టుకుంటున్నాయి స్క్రీన్ మీద. దట్స్ వేర్ ద ఆడియన్స్ వర్ గెట్టింగ్ కంప్లీట్లీ ఎంగేజ్డ్. అక్కడ వాళ్ళు హై ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే సార్ ఇవ్వాల్సిన విజువల్ ఆయన ఇచ్చేసారు. ఇంకా దానిని నేను కంప్లీట్లీ ఎంతవరకు నా ఆలోచన శక్తి ఉందో అంతా చేసేయటం అనేది అది నా బాధ్యత. ఈ వృత్తి ఎంచుకున్నందుకు ఇంకా అదే చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. నేను నా ఆలోచనలు ఎంతవరకు వెళ్తాయో అంతవరకు చేసేట దానికి. సో కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్, సారీ థీమ్స్ అనుకున్నాం కదా. సో నేను ఆ ప్రొసీజర్లో నేను సార్ చెప్తున్నారన్నమాట, హరిగో బీన్ ట్రయింగ్ విత్ కపుల్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ దిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్ ఐఎమ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్, నాకు ఏది కూడా అంత అనిపించట్లేదు అంటే నేను అడిగాను సార్, నాకు ఈ ప్రాసెస్లో చాలా తక్కువగా అలా కాంప్లిమెంట్ అయ్యే విజువల్స్ దొరికాయి. ఇప్పుడు నాకు ఈ ఫిలిం నాకు ఒక్కసారి నేను చూడొచ్చా సార్ అని అడిగాను. అడిగినప్పుడు నాకు షో వేస్తారు ఎడిట్ టేబుల్ మీద. 2 years బ్యాక్ ఒక రఫ్ కట్ ఏదైతే ఉందో వేస్తారు.
మైండ్ బ్లోయింగ్ అనమాట నాకు. ఆ రోజు సినిమా మొత్తం రన్ త్రూ చూసేసి బయటకు వచ్చి ఇది బ్లాక్ బస్టర్ అంతే, అసలు మీరు దీంట్లో తిరిగే లేదు, ఇది కల్ట్ బ్లాక్ బస్టర్, ఇది థియేటర్లు మొత్తం ఊగిపోతారు మొత్తం అని చెప్పేసి ఆ రోజే ఫిక్స్. అప్పటికి నిజంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు మీరు చూస్తున్న ఫిలింలో ఇప్పుడు 100% ఫిలిం అనుకుంటే అప్పుడు 75% ఫిలిం ఉంది, 60 to 75% ఉందండి ఫిలిం. నేను అప్పటికే మ్యాడ్నెస్ లాగా ఉన్నా నేను. ఫిలిం చూసేటప్పుడు నాకు ఇక్కడ ఈ థీమ్ ఇలా చేయాలి మొత్తం స్కోర్ రన్ అయిపోతుంది నాకు మొత్తం అంతా. సో బయటకు వచ్చి తిరిగిపోయింది సార్ అని. సరే హరి ఏంటి పరిస్థితి అంటే, సార్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, నేను ఒక రీల్ చేస్తాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు బయట, సో నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేను మీరు మ్యాచ్ చేయగలను లేదా అనేది నాకు ఐడియా లేదు, ఎందుకంటే బికాస్ మీరు ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కాబట్టి మేబీ నేను కూడా ఒక చాయిస్ లాగానే వెళ్ళాను అక్కడికి. మనం ఇది చేస్తున్నాం కుమ్మేస్తున్నాం అని కాదు, లెట్స్ గివ్ ఏ ట్రై అని వెళ్ళా. నేను ఒక రీల్ చేస్తాను, అది మీకు నచ్చితే కనుక చూడండి సార్ ఒకసారి, దెన్ విల్ గో ఫార్వర్డ్ అంటే ఫస్ట్ రీల్ ఇచ్చారు. ఫస్ట్ రీల్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డే ఫుల్ వర్షం ఆ రోజు. అప్పుడు ఇక్కడ కాదండి, మొత్తం ఆఫీస్లోనే సెటప్ పెట్టుకున్నాం, కంప్లీట్ వర్షం. హరి ఈ రోజు ప్రశాంత్ సార్ ఆఫీస్ పంచవటి కాలనీలో ఉంటుంది, ఆఫీసులకి మొత్తం సెటప్ తెచ్చేసి అన్నారు. సార్ వర్షం పడుతుంది, ఇవాళ ఉండాల్సిందే అంటున్నారు. కంప్లీట్ వర్షంలో అలాగే పాపం నేను మా మ్యూజిషియన్స్ అంతా పట్టుకుని సరంజామా పట్టుకుని మొత్తం కాలు వేసుకుని వెళ్ళాం, వర్షం ఫుల్ గుడుకు, కంప్లీట్ వర్షం ఆ రోజు 2 years బ్యాక్. వెళ్ళి కూర్చొని నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్కెచెస్ ఉన్నాయి ఫస్ట్ రీల్లో, స్కెచెస్ పెట్టుకుని వాయించేసాను. ఇప్పుడు మీ టైటిల్ సీక్వెన్స్ ఏదైతే ఫిల్మ్లో చూస్తారో అది వాయించేసినప్పుడు నాకు అర్థం కావట్లా, అది స్కెచ్చే ఉంది అక్కడ, అదంతా కంప్లీట్ సీజీ ఉంటుంది, ముందు స్కెచెస్ ఉన్నాయి. ఆ స్కెచ్కి నేను వాయించేసాను, వాయించేసి యూజువల్లీ మనకి సీజీలు అనేవి అలాగే డెవలప్ అవుతాయండి. సో స్కెచ్ వాయించినప్పుడు ఏమైందంటే మన్నాడు వచ్చాను, అసలు జయ్యన్ లేక అసలు అనేటప్పటికి నేను చాలా ఈజీ, మనం ఫస్ట్ డే మెప్పించేసాం, అసలు ఇంకా అయిపోయింది. ఇంకా మొత్తం మన టీం అంతా దిగారంటే మొత్తం దీన్ని 1 month మ్యాక్సిమం విత్ కరెక్షన్స్ 1.5, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే 2 monthsలో ఎర్ర కొట్టొచ్చి ఫిలిం మొత్తం అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నా. సరే మెల్లిగా రెండో రోజు మా ప్రోగ్రామర్ బి గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు మా టీమ్, కోర్ పీపుల్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే సౌండ్ వింటున్నారో అది నాకు హార్నెస్లో నాతో పాటు ఉండి వాయించిన వాళ్ళు ఎందరో చాలా మంది ఉంటారు, లిస్ట్ మీకు 14 మంది ఉంటారు దాదాపు, ఓన్లీ ప్రోగ్రామర్స్. వాళ్ళు వచ్చి కూర్చొని వాయిస్తే ఫస్ట్ డే చూపిస్తే ఇది కాదు అన్నారు. మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం, ఆల్రెడీ మేము ఒక స్కెచ్ వాయించేసాం కదా, దానికి రిలేటబుల్గానే ఇంకోటి వాయించేసి పెట్టి చూడండి సార్ అంటే ఇది కాదని చెప్పారు. కొడుతుంది తేడా, నిన్న చాలా ఈజీగా ఓకే అయింది, ఓకే అవ్వట్లేదు అనుకున్నాం. అది మెల్లిగా దాదాపుగా ఒక 3 days పట్టింది ఒక బిట్. దాని తర్వాత మాకు ఆయన ఏ పర్స్పెక్టివ్లో చూస్తున్నారో ఆ ఫిలింని అర్థం చేసుకోవడానికి వి టుక్ 1 week టు జస్ట్ అండర్స్టాండ్ ద వే ప్రశాంత్ సార్ లుకింగ్ టువర్డ్స్ ద ఫిలిం అనేది. అప్పుడు ఒక 1 week తర్వాత నుంచి మెల్లిగా మా ప్రోగ్రామర్స్ మేము దాన్ని ఒకలాంటి కమర్షియల్గాను ఉండాలి, ఒకలాంటి దైవికంగాను ఉండాలి, దాంట్లో కమర్షియాలిటీ చూపించాలి. ఎగ్జాక్ట్లీ. మేము ఇంతకుముందు ఏం చేస్తున్నాం, అయితే కమర్షియల్గా చేస్తున్నాం, లేదా కంప్లీట్లీ డివోషనల్ చేస్తున్నాం. ఈ రెండు మిక్స్ చేసి అప్పుడు మేము ప్రాజెక్ట్ చేస్తే కనుక ఎస్ ఇట్స్ వర్కింగ్ అన్నారు. అలాగా రీల్ 1 స్టార్ట్, రీల్ 1 అయిందా, నెక్స్ట్ మళ్ళీ రీల్ 2, రీల్ 3. నేను 4 reels కంప్లీట్ అయ్యేదాకా కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ ఎంటైర్ ఫిల్మ్ అనేది నేను లేదు మైండ్లో. నేను వేరే ప్యారల్గా నా వర్క్స్ అనేది జరిగిపోతున్నాయండి. 4 reels అయిన తర్వాత హరి టీజర్ కట్ చూపిస్తాను రండి అన్నారు. అక్కడే ఉన్నాం ఆఫీస్లో అందరూ, లోపలికి టీజర్ కట్ చూసాను. 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ మనకి టీజర్ రిలీజ్ అయ్యి కంప్లీట్ నేషనల్ వైడ్ హైప్ వచ్చింది కదా. సేమ్ ఎడిటర్ రూమ్లో సాయిబాబు తలారి గారు అని ఎడిటర్ అంటే సాయిన కట్ చేసిన టీజర్ చూసాం. నేను భయంతో ఫస్ట్ లేచి సార్ కరెక్టేనా మన టీజర్ ఇది, మొత్తం ఇండియా అంతా కంప్లీట్లీ షివర్ అవుతుంది, దీనికి ఫీవర్ వస్తుంది ఈ టీజర్ చూస్తే, నాకు ఎందుకో భయంగా ఉంది అన్న. మీరు చేయండి మనం చూసుకుందాం అన్నారు.
మాకేంటి ప్రశాంత్ సార్తో ఉన్నది ఏంటంటే ఆయన ఏం ఆలోచిస్తున్నారో మాకు చెప్పరు. ఆయన మైండ్లో కంప్లీట్ పిక్చర్ ఉంటుంది. మాకేంటంటే అడ్వెంచరస్గా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారు, దీని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి అనేది మాకు కంప్లీట్ అడ్వెంచరస్గా ఉంటుంది అనమాట. మేము లింక్లన్నీ మన తర్వాత అర్థం, ఓహో ఇది ఎందుకు చెప్పారా, ఓకే ఈ సీక్వెన్స్ వచ్చిందా, ఎందుకు చెప్పారా, అప్పుడు మనకి అంటే ఆయనకి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి ఆ సీక్వెన్స్లన్నీ. సో ఆ టీజర్కి వాయిన్ చేసిన తర్వాత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం నేషన్ అంతా షివర్ అయింది, యాస్టీస్ అనుకున్నట్టే. ప్రశాంత్ సార్ గురించి ఓకే ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి ఎన్ని రోజుల్లో మన ఫిల్మ్ కంప్లీట్ చేయగలుగుతాం అన్న. అప్పుడు కంప్లీట్లీ ఇంకా ఓకే ఫిల్మ్ మనం చేస్తాం అనేది ఒక క్లారిటీ వచ్చింది. అలా స్టార్ట్ అయిందండి ఇది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేని జర్నీ అది. కంప్లీట్లీ అండి. నాకు ప్యారలల్గా నాకు వేరే వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మెల్లిగా నేను దీంట్లోకి కంప్లీట్గా దిగుతున్నాను అన్న మూమెంట్ వచ్చేటప్పటికి అన్ని వదిలేస్తూ వచ్చాను. అంటే వదిలేయడం అంటే కంప్లీట్ చేసేసుకుంటూ అవుట్పుట్ మెల్లిగా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత మిగతావి ఇచ్చుకుంటూ వచ్చేసాను అనమాట. మ్యాక్సిమం ఇంకా అంటే ఇచ్చుకుంటూ వచ్చేయడం కూడా కాదు, కొత్త ఒప్పుకోలేదు బేసికల్గా. ఎందుకంటే అంత ప్రెషర్ హ్యాండిల్ చేయలేమండి. మెయింటైన్ అయితే ఒక అప్ టు ఒక ఎక్స్ట్రీమ్ ఆలోచించగలుగుతుంది. అప్పటికే నేను ఏవైతే ఒప్పుకున్నానో కమిట్ అయ్యానో అవి ఇచ్చేసి పాపం వాళ్ళు కూడా వస్తే ప్రశాంత్ సార్ని రిక్వెస్ట్ చేసుకుని ఆ ఆఫీస్లోనే వాళ్ళకి ప్రొజెక్షన్ వేసుకుని వేరే సినిమాలో అంటే నా సెటప్ అంతా అక్కడ ఉంది కదా. సో వాళ్ళకి అక్కడ ప్రొజెక్షన్ వేసుకుని అర్ధరాత్రులు తెల్లారగట్ట 4 o'clockకి మళ్ళీ మార్నింగ్ 8 మళ్ళీ ఈ వర్క్ స్టార్ట్. అలా మెల్లిమెల్లిగా అన్ని కంప్లీట్ చేసుకుని అవుట్లు ఇచ్చేసి అట్లా స్టార్ట్. మీ ఊరు తణుకు అన్నారు కదా, సో ఇది స్పెషల్ మూవీ కాబట్టి అక్కడి నుంచి కాల్స్ వచ్చాయి. ఇప్పటికే నాకు తెలిసి మనం ఆల్మోస్ట్ 3 మాట్లాడుతున్నాం. మీ మూవీ రిలీజ్ అయిపోయి అఫీషియల్గా తీసుకోవాలంటే అండి అక్కడ చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆన్లైన్లో మెసేజ్లు చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఎవరెవరు అంటే లైక్ 10-15 years అయిపోయిన ఫ్రెండ్స్ కూడా నాకు వాళ్ళు గుర్తు చేస్తుంటే నేను షాక్లో ఉన్నాను. సినిమా మీద అందరికీ ప్రేమ ఉంటుందండి బేసికల్లీ. అది వర్క్ అయినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు మనల్ని మళ్ళీ గుర్తు చేసుకుని మనకి కాంటాక్ట్లోకి వస్తున్నప్పుడు ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది. అవును, మనం స్టార్టింగ్లో చెప్పినట్టు మ్యూజిక్ అనేది ఆల్మోస్ట్ 50% అని చెప్పచ్చు సినిమాకి, థియేటర్కల్ ఎక్స్పీరియన్సెస్లో. అలాంటి మ్యాజిక్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు అండ్ ఇంత సక్సెస్ వచ్చినందుకు అంటే మొత్తం సమ్అప్ చేయాలి అంటే ఇప్పటిదాకా మీ ఇండస్ట్రీ జర్నీని ఏం చెప్తారు? ఇట్స్ బీన్ అమేజింగ్ అండి. జీవితం అనేది అంటే నాట్ ఓన్లీ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. మనం ఏదైనా ఇష్టపడి ఒక రంగంలోకి దిగితే కనుక దానిలో ఉన్న అప్స్ అండ్ డౌన్స్తో పాటు దానిలో ఉన్న డెప్త్తో పాటు లైఫ్ పట్ల మనకున్న పర్స్పెక్టివ్ కూడా మ్యాచ్ చేస్తుందండి. జీవితం పట్ల మనకున్న ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో అదంతా మారిపోతుంది ఇఫ్ యు ఆర్ రియలీ ఇన్ టు దట్ డీప్ ట్రావెలింగ్. ఎగ్జాక్ట్లీ. ఇందాక ఒకటి మర్చిపోయి మనం ఇప్పుడు క్యారెక్టర్ రివీల్ చేయడం అనేది, ఎలివేట్ చేయడం అనేది అక్కడ ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ మీకు ఇచ్చారు ప్రశాంత్ గారు? అండ్ అది పర్టికులర్ పార్ట్ క్యారెక్టర్ బీజిఎం, క్యారెక్టర్ ఎలివేషన్స్ అండ్ రివీలింగ్ బీజిఎం అనేది ఎంత టైం పెట్టింది, ఎలా చూస్ చేసుకున్నారు? బేసికలీ మాకు చాలీసాకి ట్యూన్ ఫిక్స్ అయిపోయింది. దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ అనేది తప్పితే బేసికల్ ట్యూన్ ఏదైతే చేసుకుంటామో అది ఫిక్స్ అయిపోయింది. దాని ప్రోగ్రామింగ్ మాకు టైం పట్టిందండి. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం, లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 months పట్టిందండి. 1.5 monthsలో దాదాపుగా చాలా వెర్షన్స్ చేసాము. లాస్ట్కి ఒకటే అన్నారు అన్నమాట ప్రశాంత్ సార్, హరి అన్నీ బాగుంటున్నాయి, అన్నీ చాలా హై చేస్తున్నాయి, కానీ ఎలివేషన్ కావాలి అన్నారు. సార్ కేజీఎఫ్లో హీరోకి ఇచ్చిన ఎలివేషన్ మన ఆంజనేయ స్వామికి ఇవ్వాలి అంతే కదా అని. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. కేజీఎఫ్లో హీరోకి ఇచ్చిన ఎలివేషన్ మన ఆంజనేయ స్వామికి ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఉండాలి అని. అప్పటికి మీరు ఇప్పుడు చూస్తున్న ఆంజనేయ స్వామి రూపురేఖలు కూడా మాకు ఏమీ లేవు. ఓకే, కంప్లీట్లీ స్కెచెస్. వీ హ్యావ్ బీన్ ఇమాజినింగ్ అనమాట. ఇప్పుడు స్వామిలా వస్తారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మొత్తం అంతా ఆయన చూపిస్తున్నారు క్లియర్గా. ఇట్లా మొత్తం అంతా ఫిక్స్డ్. ఇట్లా స్వామిలో వస్తారు, నించుంటారు, నడుస్తారు, బ్యాక్ షాట్ అలా పడుతుంది, ఎగిరే షాట్ అలా పడుతుంది, ఇదంతా ఫిక్స్డ్ ఆ స్కెచెస్లో. మేము ఊహించుకుని ఆ ఎలివేషన్స్ని ఫీల్ అవుతూ మెల్లిగా ఇట్ టుక్ us like 1.5 months టు ప్రోగ్రామ్ కంప్లీట్లీ అండ్ ఫర్ దట్ చాలీసా, హనుమాన్ చాలీసా. Okay, that's great. And anything else that you want to say to the audience? ఇంత పెద్ద
హిట్ ఇచ్చారు. మీరు అంటే నార్మల్గా ఆడియన్స్ ఎలా ఉంటారు అంటే మీరు జస్ట్ తీసి పెట్టండి చాలు, మేము మాకు నచ్చితే దాన్ని మా భుజాల మీద మేము ముందుకు తీసుకెళ్తాం అన్నట్టు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండ్ డూ యూ వాంట్ సే ఎనీథింగ్ టు ద ఆడియన్స్? థ్యాంక్ యూ అన్నమాట ఒకటే చెప్పాలంటే కనుక నేను ఆడియన్స్ కంటే ముందు ప్రశంసరిగా చెప్పాలండి. ఎందుకంటే దిస్ ఇస్ ద సేమ్ వర్క్ విచ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ట్ 13 years. దాన్ని కాంప్లిమెంట్ చేసే ఫిలిం దొరకటం, అలాగా ఇవ్వటం అనేది డైరెక్టర్స్ తాలూకా విజన్. అది లేకపోతే ఈరోజు మనం ఇలా కూర్చొని మాట్లాడుకునేది కూడా ఉండదు. సో బిఫోర్ థ్యాంకింగ్ ద ఆడియన్స్, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ప్రశాంత్ వర్మ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే దీనికి 40 members ప్రోగ్రామ్స్ పనిచేశారండి. అండ్ మన సింగర్ సాయి చరణ్ గారు కానీ, హరిణి గారు కానీ, వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడా మొత్తం సింగర్స్ అందరిని కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్లీ చాలా వోకల్స్ ఉంటాయి ఫిలిం త్రూ అవుట్. మీకు నేమ్ లైక్ ఓపెనింగ్ అంజనాద్రి థీమ్ టైటిల్ సీక్వెన్స్ దగ్గర, దాని తర్వాత అండర్ వాటర్ సీక్వెన్స్, పూలమ్మ పిల్ల సాంగ్ అని ఒకటి ఉంటుంది ఫోక్ సాంగ్, దాని తర్వాత రమ్ 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 రక్తవరణం ఇంటర్వల్ ఫైట్ సీక్వెన్స్, తర్వాత ఆంజనేయ స్వామి రివీలింగ్ ఇంటర్వల్ పోస్ట్. నేను లీక్ చేస్తున్నాను, సారీ. నేను థీమ్స్ని గుర్తు చేసుకుంటూ ఫ్లో చెప్పేస్తున్నాను ఆర్డర్. ఇప్పుడు మీరు మన ట్రైలర్ చూసిన ధరాచరాచరాసుర అపరాధ మౌఢ్యమర్థనం, ఇలాంటి ఏవైతే వోకల్ పోర్షన్స్ ఉంటాయో అవన్నీ అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా, అంటే 3 o'clockకి సాయిచరణ్ గారు ఇప్పుడు మనం ఇమీడియట్గా చేయాలి రెడీ. ఇప్పుడు అలాగే మా సిద్ధు గారు కానీ, సిద్ధార్థ్ సలూర్ అని చెప్పేసి ప్రోగ్రామర్, ఎబినేజర్ పాల్ అని ప్రోగ్రామర్, ఆయన కూడా, మన సురేష్ గారు అని, వికాస్ బాడిసా అని, హరిహరన్ అని, విశాల్ భరద్వాజ్ అని, వైది అని, సుకుమార్ గారు అని, సతీష్ గారు అని, దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ అండి. అంటే హూ హ్యావ్ బీన్ రియలీ వర్కింగ్ లైక్, అంటే ఇది ఒక పని కాదు, వాళ్ళు నన్ను నమ్మి నాకు ఎస్పెషల్లీ హిట్ పడాలని కోరుకుని పనిచేసిన వ్యక్తులు అండి వీళ్ళందరూ. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ అని ఒక చిన్న మాటతో అంత సింపుల్గా చెప్పేదాను. పనితోనే వాళ్ళ రుణం తీర్చుకుంటాను మళ్ళీ. That's amazing. Great. Thank you so much అండి. Thanks a lot for giving your time to iDream, and once again అలాగే I just want to thank అనుదీప్. ఆకే ఆంజనేయ సాంగ్, దానికి మంచి రెస్పాన్స్ ఉంది థియేటర్లో. తను చేసిన పాట ఒకటి, కృష్ణ సౌరభ్ గారు మంచి ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది ఫిలింలో, సిస్టర్, వాళ్ళిద్దరికీ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ఒక్క డైరెక్టర్ విజన్ కరెక్ట్గా ఉంటే కింద పనిచేసే అందరికీ వస్తుందండి పేరు. అంతే. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.